స్వాతి గారు మీకు ఈటీవీ తరపున ఒక మొమెంటో అండ్ అలాగే వెండి లక్ష్మీదేవి. మీకు కూడా ఈటీవీ తరపున ఒక మొమెంటో అండ్ అలాగే ఈటీవీ వారి తరపు నుంచి ఒక వెండి లక్ష్మీదేవి. స్వర్ణ గారు మీకు కూడా ఈటీవీ నుంచి ఒక మొమెంటో అలాగే వెండి లక్ష్మీదేవి విగ్రహం. గాయత్రి గారు మీకు కూడా ఈటీవీ నుంచి ఒక మొమెంటో అండ్ అలాగే వెండి లక్ష్మీదేవి విగ్రహం. మీకు కూడా ఈటీవీ వారి తరపు నుండి మంచి మొమెంటో అండ్ అలాగే వెండి లక్ష్మీదేవి. అండ్ బబిత గారు మీకు కూడా ఈటీవీ వారి తరపు నుండి మొమెంటో అండ్ అలాగే వెండి లక్ష్మీదేవి. ఈవెని గారు మీకు కూడా ఈటీవీ వారి తరపు నుండి మొమెంటో అండ్ అలాగే వెండి లక్ష్మీదేవి. కంగ్రాట్స్. విశాలాక్షి గారు సో మీకు కూడా ఈటీవీ వారి తరపు నుండి మంచి మొమెంటో. సో లక్ష్మీదేవి కోసం మీరు ఏం చేశారు? పాలతో ఎస్. సో వెండి లక్ష్మీదేవి మీకు స్వీట్ కార్న్ వడ. సో లక్ష్మీదేవి మీ దగ్గరకు వచ్చేసింది. ఓకేనా? మరి అష్టలక్ష్ములు ఎంపిక అయిపోయారండి. అష్టలక్ష్ముల చేతుల్లో అష్టలక్ష్ములు ఉన్నారు ఇప్పుడు. ఎస్. మరి వీళ్ళలో నుంచి ఒకే ఒక్కళ్ళు గృహలక్ష్మి అవుతారు. లక్షణంగా వంట చేసి 1,00,000 రూపాయలు గెలుచుకుంటారు.